నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒకరు నాతో అన్నారు, బిజినెస్ అనేది నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంటే నీ చేతిలో డబ్బులు ఉంటాయని నువ్వు అనుకోకు అని అన్నారు. అదేంటి, సంపాదిస్తాం కదా, వస్తాయి కదా అమౌంట్, అవి ఎక్కడికి పోతాయి అని అనుకున్నాను. బట్ ఇప్పుడు అర్థమైంది, నా ఫస్ట్ ఆర్డర్ నుంచి నాకు అమౌంట్ వచ్చింది. అది నా చాక్లెట్ క్లాస్ ఎగ్జామ్ అండ్ సర్టిఫికేషన్కి ఇచ్చేసా. ఇప్పుడు సెకండ్ అంటే నార్మల్ ఫ్రెండ్స్కి ఇచ్చేసాను, సో వాళ్ళు ఇచ్చారు, అవి ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ ఆర్డరు వచ్చింది, అది అడ్వాన్స్ తీసుకున్నాను. తీరా అది ప్రిపేర్ చేద్దాం అంటే ఇంట్లో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లేవు. ఇప్పుడు మళ్ళీ దాన్ని పర్చేస్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి. ఇది ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బిజినెస్ స్టార్ట్ చేయగానే చాలా వచ్చేస్తాయి అనుకుంటాం కదా, అవి రావు. మనీ రొటేట్ అవుతూ ఉంటుంది, వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది, అంతా కూడా మన గ్రోత్కి హెల్ప్ అవుతుంది. బట్ మనం ఆ మనీని మన చేతిలో చూడడానికి కొంత టైం అనేది పడుతుంది. ఆ టైం వరకు కన్సిస్టెన్సీగా ఉండాలంతే.